అట్టిగానే చెప్తున్నారు. సుజాత టీచర్ మొత్తం మీద అజయ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం. కరీంనగర్ వస్తే ఎప్పటికి కరీంనగర్, నుసురులాపూరు, తిమ్మాపూరు ఏం కాదు, ఎడగూకునే ఏం కాదు. ఇక ఆడికే ఆగిపోయి అటు నుంచి అట్టే. అరే మనం పోయినాం కదా సుజ్జి, పోయినాం. ఆ జనం మామూలు జనం కాదు కదా ఆడ. థ్యాంక్స్. హైదరాబాద్ పోతాను. హైదరాబాద్ పోతే ఒక ముసలమ్మ కొంచెం నా లెక్కనే ఉంది. ఆమె ఏమన్నది సీతాపు బిడ్డ, సీతాపు రాస్తానని బిడ్డ ఇక్కడ కూర్చుండేవాడు, అదే ముసలి పెట్టింది. నేను తల్లి కన్నదో ఒక బిడ్డ నిన్ను అని అన్నాను. అయితే నా తల్లి గీళ్ళే ఉన్నది సూపర్ అయితే కానీ మరి అమ్మ మీరు ఎంతమంది అక్క ఇళ్ళ అన్నదమ్ములు? ఓ కొడుక, చిన్నమ్మలు, పెద్దమ్మలు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ బిడ్డలు పట్టేంత మంది 2 ఆటలు తెంపినా సరిపో. మరి చిన్నవాపోలు ఎంతమంది అన్నదమ్ములు అక్క ఇళ్ళ? ఓహో, ఒక్కడే కాబట్టి నలుగురు, ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు. బిడ్డలు ఎంతమంది మరి మీకు? అయ్యా వాడు ఆటోడు కూడా బిడ్డగా. దేవునికి నువ్వు కరెక్ట్ గా అబద్ధం ఆడలే, అబద్ధం ఆడితే బిడ్డలు పుడతారు అన్నారు. బిడ్డ కావాలని ఉంచిన బిడ్డ కావాలని ఉంచితే మళ్ళీ 5 అక్క మళ్ళీ ఇంకిద్దరు కావాలి. ఐదుగురు వెనుక ఒక నియాసండి సార్ని అడిగితే 5 వెనుక అక్కమ్మ వస్తుంది అన్న వీడికి చాలు దాన్ని. జ్యోతిష్ చెవి చూసి చెప్పేటోడు చెప్పిండా 5 పుంజుల తర్వాత ఒక పెట్టున్నది అన్నాడా? అట్లా చెప్పిండా? అక్కమ్మ అన్నాడా? నేను చెప్పినాడే చెప్పింది. నేను చెప్తాను 5 ఇట్లా చూపితే 5 పుంజులు ఉన్నాయి అంటాడు. ఇక ఈ 4 పుంజులు రాలరా నాయన, ఇంకో రాయ్యా అనుకున్నాం. సాధన 2 కొంపలు ఇంత భూమి మాయదే. దీపం అక్కడదే కానీ నువ్వు కాపాడు ఆరిపో. మంచిగా తాగి అమ్ముకుంటే అయిపోవు. బతుకుతారు. అందుకే వీళ్ళు అంటారు కదా మా తాతయ్య అని నీ ఫోటో పెట్టుకుంటారు. కాదవా కాదు, మరి నువ్వేమేమి దేవుళ్ళకి చేస్తావు? ఏ దేవుళ్ళ మొక్కుతావు బాగా? భూమి మీద ఉన్న దేవుళ్ళకి దండం పెట్టుకుంటా. మరి పైన చేయవా? ఆయనకు కూడా చేస్తా. మరి పక్కన అమెరికాలో ఉన్న దేవుళ్ళకి ఎవరున్నారు? అమెరికాలో ఏ దేవుడు? ఇక్కడ ఉన్న దేవుళ్ళకు కొమిరెల్లి పోతాం, ఎమ్లాడ పోతాం, కొండగట్టు పోతాం. ఇక్కడ వచ్చిన దేవుడు దుర్గమ్మకి. దుర్గమ్మ అంటే ఎవరు? దుర్గ తల్లి మన తొట్టి ఉంటుంది చూడు. దుబ్బులో అని రింగులు చక్రాలు అడిగిస్తారు, అప్పాలు ఉగులు అడిగిస్తారు. దొంగలు పడతారా మీ దగ్గర కూడా? పడతారా? ఏం చేస్తారు అసలు దొంగలు అది అప్పాలు కోసుకొని తీసుకొని తింటారు. మన ఇంట్లో మనమే దొంగతనం చేస్తాం. మరి వేరే దొంగతనం చేయని అయిపోతుంది కదా చెప్తాడు సార్. అప్పుడు తలకాయ సప్ప పట్టుకపోతారా? మేక సప్ప కాదమ్మా. నువ్వు నన్ను తిట్టద్దు. నేను పెద్ద కొడుకును. ఇగో నేను నీ కొడుకుల 4గురికి సాధడానికి ఎక్కువ పైసలు ఖర్చు అయినాయా ఒక్కొక్కని పేరిట? దేవులకు సంపాదించి దేవులకు చేయడానికి ఎక్కువ పైసలు అయినాయా? నువ్వు అబద్ధాలు కూడా చెప్పి ఇక అటు పెట్టాడు అటు పెట్టాలి, కష్టాలకు ఇటు పెట్టేటి ఏది పెట్టాడు తప్పుతుందా? నువ్వు నన్ను అడిగింది చెప్పలే నువ్వు. ఇప్పుడు ఈ తమ్మునికి ఆ తమ్మునికి ఆ తమ్మునికి ఆ తమ్మునికి వీళ్ళకు 4 లక్షలు పెడితే మనిషికి 1,00,000 ఖర్చు పెట్టినట్టు. కానీ దేవుళ్ళ పేరిట ఎన్ని పెట్టి ఉంటావు? దేవుళ్ళకి ఎక్కువనే అవుతాయి. ఎక్కనే అయితే మరి వాళ్ళు నీ కొడుకులకు చదువు చెప్పించిర్రా? నౌకర్లు పెట్టించిర్రా? మీకు ఇప్పుడు బాపు ఏమన్నాడు? నేను మంచిగా సాధిన కానీ మా అయ్యదే భూమి దీపం అన్నాడు. చెప్పు, దేవుళ్ళు 2 ఎకరాల భూమి ఇప్పించిర్రా? ఇప్పిస్తారు. అట్లా ఏదో దండం పెట్టుకుంటా పోదు. నలుగురితో నారాయణ, కులంతో గోవింద అంతే కదా. అట్లా తయారయ్యలు మీరుగా.
అయితే ఎందుకు నా మీద ఎందుకు కోపం వస్తుందా నీకు? నీ మీద ఏం కోపం లేదు, చెప్తే అన్ని నాలే, అది నాలే, ఇది నాలే, ఇంకోటి నాలే. ఇప్పటి నుంచి ఈ మనిషి ఎప్పటి నుంచి మారిండి ఇట్లా దేవుళ్ళని మొక్కులు విడిచిపెట్టిండు? అదే ఒకసారి పట్టకపోవడైంది అని బదిలవుడైంది, మాకు ఓరాంది పోయినాము. ఇల్లు అటు పోతే మేము గంగకు పోయినాము, ఇల్లు అటు పోతే మేము ఇంకో గుట్ట కడికి పోయినాం, ఇంకోటి పోయినాం. దండం మాట నీ దండం నా పిల్లలు బాగుండాలని అల్లు అటు పోతే వాళ్ళు ఎట్లా రారని తెలుసు. నా కొడుకులు నా పంట పొలం మంచిగా ఉండాలి తల్లి దండం పెట్టుకున్నాం. దండం పెట్టు. అసలు పొలాలే మొత్తమే నీళ్లు లేక ఎండిపోయిన కాడ మొక్కుకున్న వాళ్ళకి ఏం చేస్తుంది? నీళ్ళే అని ఇప్పిస్తుందా? పోనీ ఈ ఇత్తనాలు దొంగ ఇత్తనాలు వాడు వంచినాక వీళ్ళు నాటినాక అది పంట పండకపోతే గట్టిగా మొక్కితే పంటలు పండుతాయా? అది ఇత్తనమే చెడిపోయినాక అదేం పండుతుంది? ఇప్పుడు 4 దిక్కుల చెరువులు అయిపించిండు కేసీఆర్. సరి ఆ చెరువులు మంచిగా చేయకపోతే ఇప్పుడు నీళ్ళు ఉండవు. మరి మనం దేవుళ్ళని మొక్కితే నీళ్ళు వచ్చినట్ట మంత్రులు ఎమ్మెల్యేలు మా నీళ్ళు మాకు కావాలి, ఆంధ్రాకి పోతున్నాయి, డ్యాములు కట్టు, ప్రాజెక్టులు కట్టని మాలాంటి కొట్లాడితే వచ్చినట్ట. మీ అసలు కొట్లాడితేనే చెరువులు అవుతున్నాయి, బావులు అవుతున్నాయి, బతుకుతున్నాం నీళ్ళ సౌకర్యం. నీకేమన్నా దేవుడు అట్లా రావాలి మీదికి? ఎందుకు మరి అందరికి ఆడవాళ్ళు శాస్త్ర ప్రకారంగా మొక్కుతా, నేను నిజ రూపం మొక్కనే మొక్క దండం పెట్టిందా పెట్టుడు ఎంత తప్ప నాకు ఇవన్నీ అనని రాదు. ఏది అన దండం పెట్టు తప్ప ఇంకోటి ముచ్చటే రాదు. కాదు మరి మా ఊళ్ళల్లో ఎస్సీలను అసలు గుళ్ళకు లోపలికి రానియరు. మేము కూడా పోము, దండం పెడతాం. వద్దని చెప్పక కాదు కాదు, వాడు ఫోటో లోపలికి పోని మేము పోరే పోము, దండం పెట్టుడు వెనుక కుమారుడు సూత్రమా అంతే. నాకు ఈ ముచ్చట్టు కూడా నాకు కడుపులే లేవు. మంచిగా ఉండాలి, అది మంచిగా ఉండాలి, దండం పెట్టాలి. కోలేవాళ్ళు మీ అన్నాడు ఇంటికాంచెలు పట్టుకపోవాలా? నేను పుష్కరాలు మొన్నటి పుష్కరాలు కాక అంత ముందు పుష్కరాలకు వచ్చిన. నేను 2 పుష్కరాల కింద వచ్చిన, అంటే 24 ఏళ్ళ కింద వచ్చిన. నేను 2002లో 2003లో వచ్చింది పుష్కరాలు. అప్పుడు నేను స్కూల్ టీచర్ను. మా సారు ఏ ప్రేమ కొద్ది పట్టుకొస్తే ఆడిదాకా పోవడానికి 10 గంటల ట్రాఫిక్ జామ్, మళ్ళీ ఇట్రాగా 10 గంటల నుంచి కర్మర్ దాకా లైను, కార్లే ఎక్కడ దాకా లైన్. ఇంకా ఇప్పుడు ఇంకా ఇంకెక్కువైతే ఇప్పుడు జనం కార్లు ఎక్కువైనాయి, ఇప్పుడు బండ్లు ఎక్కువైనాయి. అది వరకు అందరు కలిసి బస్సులు వచ్చేది, కార్లు తక్కువ ఉండే అప్పుడు. ఇప్పుడు ఎవరో కారు వాళ్ళే కొత్తగా పోదాం. ఇప్పుడు అయితే హైదరాబాద్ దాకా లైన్ అవుతుంది. సమ్మక్క జాతరకు మొన్న ఉసుకు వచ్చి రాలేదు సారు, జనం చుట్టూ 400 మంది వచ్చే వరకు ఏం జాతర. మళ్ళా ముత్తంత సేపే మళ్ళీ తెల్లారుతాడు కూడా అయితే ఏమో సమ్మక్క దీవిస్తే అంతేనా. మళ్ళీ 2 ఏళ్ళకు ఉండేటోడు కూడా పోయేటోడు ఇదే ఊరికిదే అంటారే, ప్రతి సంవత్సరం ఇదే అంటారు. మళ్ళీ 2 ఏళ్ళకు ఓడుంటాడు ఓడిపోతాడు. ఆయనతో చేద్దాం తీరా. ఈ 4 అన్నదమ్ములు ఉన్నారు, మనిషికి 2000 బిల్లు ఎత్తారు. దగ్గర చుట్టాలే. కాదు ఇప్పుడు మీ కోడలు మొక్కుతుందా? దేవుళ్ళని ఇడిచిపెట్టిందా? మొక్కుతుందా? రెండో కోడలు అజయ్ వాళ్ళ భార్య మొక్కుతా. మీటింగ్ ఏమన్నా దొరికానా? కాదు కాదు, మా అత్త కోసం, మా ఆడబిడ్డల కోసం, మా యారాళ్ళ కోసం అయితే నేను మొక్కుతా. కానీ నాకు వీడికి వచ్చినాక మొక్క బుద్ధి అయితే అంటలేదు, అట్లా అంటలేదు, మొక్క బుద్ధి అయితే అంటలేదు. వీడికి వచ్చినాక ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది అంటే, ఆ గుడికి పోయి ఉపాసం అండి అన్నీ మొక్కినా దేవుడు మనం పట్టించుకుంటాడో అర్థమవుతలేదు. ఆడికి పోయి దాకా కూకుంటే లైన్లో కూకుంటే కానీ ఇలా మంచిగా ఉన్నది అనిపించింది అన్నది.
నిజమా కాదా కోసమే తండ్రి అన్నట్టు ఆడ పోయి తండ్రి మొదలు నేర్చుకుంటూ అయితే కూర్చుంటుండా అయితే ఆ చెల్లెకు డౌట్ ఇక దేవుడు ఉన్నాడా లేడా అని డౌట్ లోపల ఇక లోపల మొక్కేసిండు గింజ వేసిండు అదే వచ్చేసిందా డౌట్ వచ్చేసిందా ఇక ఆ గింజ వేసాడు పట్టుకొచ్చిండు మేము ఆడుకొని నీళ్లు పోసినాం మేము గింజ పెట్టలే మేము నీళ్లు పోసినాం కొంచెం మొలకెత్తింది ఇప్పుడు అసలు మొలకెత్తిందా మళ్ళీ బర్రెలు మేసినాయి అని నీట్ వచ్చిన అయితే సారు ఆ కొడుకు కూడా ఇటువంటి మీటింగ్ లో పోయే మాత్రం అత్తలేడు చలో చలో మనం వీళ్ళకు పోటు ఇచ్చి పోదాం అయ్యా ఏడదాకా పోడు ఇప్పుడు గొడిసి ఎక్కుతారు నన్న మాట్లాడాలి కదా మన ఇల్లు ఎక్కడ మరి హుజరాబాద్ అంతే అంతేదా ఫోటో 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 దిగుదాం దారి చలో అందరం కలిసి బయట దించుంటే మంచిగా దిగుదాం. హాయ్ హలో అందరికీ జై భీమ్. ఈరోజు మేము చొప్పదండిలో ఉన్న కరీంనగర్ డిస్ట్రిక్ట్ కదా, కరీంనగర్ డిస్ట్రిక్ట్ చొప్పదండి మండలంలో ఈ ఊరికి వచ్చాము. గుండ్లాపూర్లో మన అజయ్ అండ్ శ్రీలత వాళ్ళ ఇంటికి వచ్చాము. మొన్ననే రిసార్ట్లో 5 days మాతో సంక్రాంతి సంబరాల్లో ఎంఎన్ఎస్ ఫ్యామిలీతో గడిపారు. అక్కడ ఎంతో సంతోషంగా 5 రోజులు గడిపి అన్ని కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశారు. ఎంతోమంది మనసు గెలుచుకున్నారు. మేము ఈ దారిలో వస్తున్నప్పుడు గృహ సందర్శన చేద్దామనేసి ఇక్కడికి వచ్చాము. జ్ఞాన గృహ సందర్శనలో భాగంగా ఇది 30వ ఇల్లు. సో వీళ్ళని కలవడము, ఇక్కడ ఇంత పెద్ద ఫ్యామిలీని చూడడం చాలా హ్యాపీగా ఉంది. అమ్మ వాళ్ళు ఎంతో ఆప్యాయతగా అసలు వాళ్ళ ఇంట్లో మెంబర్స్ లాగా మమ్మల్ని ట్రీట్ చేయడము చాలా బాగా అనిపించింది. అంతేకాకుండా అజయ్ కూడా వాళ్ళు ఎంత పనిలో ఉన్నా కూడా మా కాల్తో 1 నిమిషంలో అలర్ట్ అయిపోయి అన్నయ్య వదిన వస్తున్నారు, పిల్లలు వస్తున్నారని వాళ్ళ పిల్లలు కూడా ఎదురు చూడడం, ఇవన్నీ మేము మెమరబుల్ డేస్గా గుర్తుపెట్టుకుంటాము. సో చాలా హ్యాపీగా అనిపించింది అజయ్ అండ్ శ్రీలత. థ్యాంక్ యూ. మేము ఇక్కడికి వచ్చిన క్యాంపు అండ్ ఇక్కడికి వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఒకసారి? ఇది వీడియో ఉంటుంది కాబట్టి ఎప్పటికీ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు వచ్చినందుకు, ఇక్కడ మాకు భోజనం చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీరు అసలు అత్తూరని మాకు తెలియదు. నాకు విక్కీ, అక్క, అన్న చాలా బాగా అనిపిస్తారు. మళ్ళీ మళ్ళీ రావాలనుకుని ఇటు వచ్చినప్పుడు రావాలని కోరుకుంటున్నా. మొన్న సంక్రాంతి ముచ్చట్లు చెప్పిగా ఎట్లా ఏమనుకుని వచ్చినావు, ఎట్లా ఏం చేసినావు, ఎట్లా అనిపించింది? నేను ఇక్కడ పోవాలనుకున్నా, ఇక్కడ రమ్మంటే నేను రాను అనుకున్నా, కానీ అక్కడికి పోయిన వాళ్ళు చాలా బాగా అనిపించింది. అసలు నేను అదే ఇంత ఎంజాయ్ నేను చేస్తాను అనుకోలే. నాకు 5 days చాలా బాగా అనిపించింది. ఆటలు, అందరితో ఫ్రీగా మాట్లాడు, అందరు కలిసిపోడు. అంటే ఇంట్లో వాళ్ళు కూడా అంత ఫ్రీగా ఉండరు కావచ్చు అని అనుకున్నా, కానీ అక్క వాళ్ళు, అన్న వాళ్ళు, అందరు తమ్ముళ్ళు అంత ఫ్రీగా అనిపించారు. అప్పుడప్పుడు గ్రూప్ కాల్ కూడా చాలా బాగాసేపు మాట్లాడుతారు, చాలా బాగా అనిపించింది. మేము ఆ స్విమ్మింగ్లో చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు ఆవు అందం నీళ్ళను, కానీ అలా దునుకుతా అంటే చిన్నప్పుడే జ్ఞాపకాలు గుర్తుకొచ్చినాయి. నేను నేను బావాని పిలుస్తా, బావ మళ్ళీ 2 daysకే వెళ్దాం నేను ఉండా అని చెప్పిన, కానీ 5 days ఇంకా కొన్ని రోజులు ఉంటే అయిపో అనిపించేది. రావడానికి మంచిగా అనిపించాలి వచ్చేటప్పుడు. శ్రీ అక్క కూడా చాలా బాగా అనిపించింది. అప్పుడప్పుడు కాల్ చేస్తారు, మాట్లాడుతున్నాం. మేము చాలా హ్యాపీగా ఉంది. చాలా మంది దోస్తులు ఇలా అసలు ముచ్చట చెప్పలే, దేవుళ్ళ సంగతి ఏం చెప్పలే. పల్లెటూరు కొంపల్లో కడుతుంది అన్న చూస్తాడు, ఇద్దరు కళ్ళు చూసుకుంటారు. ఏంటిదో మరి
సంక్రాంతి పండుగ ఇక్కడ ఉంటే మంచిగా అనిపించిందా? సంక్రాంతి పండుగ రోజు అన్న వాళ్ళ ఇంటికి పోతే మంచిగా అనిపించిందా? అందరూ ఒకేనే తీసుకున్నాం అందరం కదా. అక్కడే అరే ఇప్పుడు మరి భక్తురాలు ఉన్నావా? మంచిగా మొక్కుతానవా? ఇప్పుడు అసలు దేవుడు ఉన్నాడు అనుకుంటానా లేడు అనుకుంటానా? ఇక అన్న నేను ఫస్ట్ టైం ఇంకోసారి కత్తాను ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేసి ముగించేసి. ఓకే, అందరికీ జై భీమ్. అన్నగారు ఈరోజు ఫోన్ చేసి కొంచెం మిరాకిల్ అనిపించింది నాకు ఫోన్ రావడం వల్ల. అసలు నా ఫోనే లిఫ్ట్ చేయలేదు నేను, మా మిసెస్ ఫోన్కి ఫోన్ వచ్చింది, ఆమెనే లిఫ్ట్ చేసింది. ఇక మా దగ్గరికి వస్తుందంటే చాలా సంతోషం అనిపించింది. ఇంకొకటి చేవెళ్ళ 5 రోజుల క్యాంపులో మేము చాలా ఎంజాయ్ చేసినాం. అన్ని విధాలుగా చాలా బెటర్ అనిపించింది. అసలు ఒక్కసారి కూడా మా ఇంటికి విజిట్ అవుతాడా కాదా అని అనుకున్నాం. ఇప్పుడు సర్ప్రైజ్ అంటే అనుకోకుండా మా ఇంటికి వచ్చి చాలా సంతోషం అనిపించింది అన్నగారికి. థ్యాంక్ యూ వదిన గారు, అన్నగారికి. ఓకే అన్న, థ్యాంక్ యూ అందరికి. జై భీమ్, జై ఇన్సాన్. ఈ ఊర్లో అయితే ఒక వండర్ చూసినాము. 4 అన్నదమ్ములు, అందరికీ లగ్గాలు పిల్లలు అయినా కూడా పక్క పక్కనే ఉండి కలిసిమెలిసి వాళ్ళ అమ్మ నాన్నని ప్రేమగా చూసుకోవడం చాలా బాగుంది. చిన్న మాట మిత్రులారా, ఎక్కడున్నా అక్కడున్న వాళ్ళు మన అన్న తమ్ములు అక్క చెల్లెలుగా మార్చుకోవాలి. అలాగే బంధాలు పెంచుకుంటే పెరుగుతాయి, కొలుసుకొని ఎక్కువ తక్కువ అనుకుంటే తగ్గిపోతాయి. కాబట్టి ఎవ్వరు కూడా అన్నదమ్ములు పాసిపోవద్దు, అక్క చెల్లెలు విడిపోవద్దు, అన్న తమ్ములు అక్క చెల్లెలు కొట్టుకొని తిట్టుకొని దూరం ఉండొద్దు. ఎవరి తెలివితేటలను బట్టి, ఎవరికి వచ్చే డబ్బును బట్టి, వాళ్ళకు ఉన్న అలవాట్లను బట్టి, వాళ్ళు దాచుకునే విధానాన్ని బట్టి భార్యాభర్తలు ఒకరికొకరు అర్థం చేసుకొని ఖర్చు పెట్టుకొని దాచుకొని బాగుపడ్డ దాన్ని బట్టి వాళ్ళు డెవలప్ అవుతారు. అంతేగాని వేరే మనస్పర్ధలు పెట్టుకోవద్దని ఈ సందర్భంగా కోరుతూ, జ్ఞాన గృహ సందర్శన అజయ్ మరియు శ్రీలత వాళ్ళ ఇంటికి వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ నెలలో ఇది 3వ ఇల్లు, అంతేనా?